పదమూడవ తేదీన 4వ నెంబర్ అసెంబ్లీ మరో కొద్ది గంటల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే నాయకులంతా కూడా ఎవరికి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే బాపట్లకు సంబంధించి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తూ ఉన్నది. అయితే ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు నరేంద్ర వర్మ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటే ఇంకొక రోజు మాత్రమే మీకు గడియ ఉంది. 13వ తారీఖు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది? ఏమైనా వేరియేషన్ మారిందా అప్పటికిప్పటికి? ఎన్నికలు ఇంకా 2 రోజులు మాత్రమే ఉందని అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వేడి చాలా జోరుగా ఉంది. కానీ వైసీపీ డొల్లతనం అనేది ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చేసింది. ఎక్కడా కూడా వైసీపీ గెలిచే పరిస్థితులు అయితే కనపడతలా. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కూటమి గాలి 200 కిలోమీటర్ల స్పీడ్గా గాలి అంటే మామూలు గాలి కాదు, అది అంత బాగుంది. మేమైతే 150 సీట్లు తప్పనిసరిగా గెలుస్తాం. రాయలసీమలో కూడా కడప లోక్సభ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షర్మిల గారు గెలుస్తారని టాక్ బాగా ఉంది అక్కడ. ఇక మా నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ప్రజలంతా ఉల్లాసంగా ఉన్నారు. కార్యకర్తలు కాదు, ఉల్లాసంగా ఉంది ప్రజలు కూడా. కార్యకర్తలు అయితే అసలు హుషారు జోరు, వాళ్ళని ఆపలేకపోతున్నాం. 13వ తారీఖు ఇంకా 2 రోజులు ఉందా అని ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి. మొన్న టీచర్లు దగ్గరగా 90% పైన ఓట్లు పోలవటం ఎప్పుడూ జరగనంతగా గత 5 ఏళ్ళకి ఇప్పటికి డబల్ దా ఓట్లు టీచర్లు అందరూ వేయటం. పోస్టల్ బ్యాలెట్లు అన్నీ అందరూ అప్లై చేసుకుని, డ్యూటీలు పడిన వాళ్ళు అందరూ అప్లై చేసుకుని ఓట్లు వేసిన పరిస్థితి మనం ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇదొక పెద్ద పెనుమార్పు అని తెలియజేస్తున్నా. దానికి కారణం చంద్రన్నను మనం ఎలా అయినా మళ్ళీ రప్పిద్దాం, ఆయన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుందాం, అప్పుడే మన జీవితాలు బాగుంటాయని చాలామంది వైసీపీ శ్రేణులు కూడా మేము కూడా వచ్చేస్తాం, మీతో కలుస్తామని స్వచ్ఛందంగా మాలో వచ్చి కలిసిపోతూ ఉంటున్నారు. ఏ రోజుకి ఆ రోజు కొత్త వలసలు వచ్చేస్తూ ఉన్నాయి. మా బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పూర్తిగా డొల్లగా అయిపోయిన పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మాకు ఈ వైసీపీ పార్టీ వద్దు మహాప్రభు అంటూ ముందరికెళ్ళే పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇకపోతే మా కార్యకర్తల ఐక్యత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ మనం పెద్ద మెజార్టీ గెలుపు కాదండి, పెద్ద మెజార్టీ వెళ్ళాలి అని వాళ్ళు పడుతున్న ఆ తొందర చూస్తూ ఉంటే ఎప్పుడు రిజల్ట్ 20 రోజులు ఆగాలి అని ఇప్పుడు నుంచి బాధ కూడా పడుతున్నారు. ఆల్రెడీ ఓట్లు వేయాక 20 రోజులు మేము రోజు ఎదురు చూడాలంటే మాకు ఎంత కష్టం అని బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నిక అవుతుందా, తెలుగుదేశం గౌరవాన్ని ఎలా కాపాడుకుందామా, మళ్ళీ తిరిగి జెండాని రెపరెపలు ఎలా ఆడిద్దాం, విజయోత్సవ ర్యాలీ ఎప్పుడు చేసుకుందామని తహతహలాడే పరిస్థితి మా బాపట్లో ఉంది. 100కి 100% తెలుగుదేశం ప్రభుత్వంలో అసెంబ్లీకి వెళ్ళి బాపట్ల నియోజకవర్గం తరపున అసెంబ్లీ స్పీకర్ని అధ్యక్ష అంటూ మా బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళటానికి నేను సంసిద్ధంగా ఉన్నా. ఈరోజు చాలా కుతూహలంతో పనిచేస్తున్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ బాపట్ల నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ గుర్తుకి ప్రేమతో విశ్వాసంతో ఒక్కసారి ఓటు చేయండి. మన జీవితాలు మార్చే చంద్రబాబు నాయుడుకి మరలా రప్పిద్దాం. పాత మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రాన్ని మళ్ళీ త్వరలో ఆవిష్కరించేటట్టు చేసే బాధ్యత మన ప్రజలందరిది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా సార్ ఇంకోటి అంటే ఈ గత 10 రోజులుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతూ ఉంది. దానిపై వైసీపీపై కూడా వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి. దానికి తోడుగా ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో జగన్ ఫోటోపై కూడా వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయం ఏం చెప్తారు అసలు?
ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి అందరి మనోగతం ఒకటే. మనకుండేదే 10 సెంట్లు, మనకుండేది ఎకరం, మనకుండేది అరెకరం, నాకుందే ఆ డాబా. ఈ పరిస్థితుల నుంచి ఇది కూడా మా హట్టి పెట్టరా అని ఈరోజు ఓర్ నాయనో అనే పరిస్థితి. ఇదే కాదండి, డ్రగ్స్ మన పిల్లలు మనకు దక్కకుండా పోయే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఉందని. ఇటు ఆస్తులు దక్కక అటు పిల్లల్ని దక్కించుకోవటానికి ఇబ్బందులు పడే పరిస్థితి కొంతమంది తల్లిదండ్రులకు ఎదురైతే ఈ రాష్ట్రంలో మనం ఉండాలి, అసలు లేకపోతే ఈ దేశంలోనే మనం ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళిపోదామా అనే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అందుకే చిత్తుగా కడప లాంటి ప్లేసుల్లో కూడా ఓడిపోతున్నారని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ 20 ఏళ్ల కళ బాపట్ల నెరవేరబోతా ఉంది. ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాను, అధ్యక్ష అనబోతా ఉన్నానని చెప్పేసి కూడా వేగేశ్వర నరేంద్ర వర్మ చెప్తా ఉన్నారు. వైసీపీ ఈ 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అరాచకాలే వాళ్ళ ఓటమికి కారణాలు అవుతున్నాయి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై కూడా ప్రజలు పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. ఈ 2024లో బాపట్లలో టీడీపీ జెండా ఎగరవేస్తానని చెప్పేసి కూడా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్వర నరేంద్ర వర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, బాపట్ల.